కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నారు. సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో, వ్యయంలో గురువు ఉన్నారు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి కలుసుబడదనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. మీరు ఏదైనా ఒక కార్యక్రమం తలపెడదాం అని అనుకుంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎప్పటి నుంచో కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి రావడం, అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండడం ఈ వారం చెప్పదగిన సూచన. దైవానుగ్రహం వల్ల మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం సాధ్యమైనంతవరకు నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా పిల్లలు విద్యలోనూ వృత్తిలోనూ బాగా రాణించగలుగుతారు. వారు ఏదైతే కోరుకున్నారో ఆ ఉద్యోగం లభించడం మీకు సంతోషకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు సాధ్యమైనంత వరకు మీరు కష్టపడతారు. కష్టానికి ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఏదైనా సరే దైవానుగ్రహం తోడు ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు వెళ్ళేటప్పుడు, చూసేటప్పుడు గణపతి స్వామి వారికి దండ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది. ఏదైనా సరే ఈ ఉత్సాహంతోనే మరింత ముందుకు సాగాలి అనే భావంతో ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఆమోదయంగా ఉంటుంది. దేవుడి మీద భారం వేసి మీ కార్యక్రమం పూర్తి చేస్తారు. చక్కగా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.